కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన ప్రతిపక్ష నాయకుల చెంపలు చెల్లుమనే విధంగా రైతు భరోసా పెట్టుబడి 10,000 నుంచి 12,000 వరకు పెంచుతూ ప్రజాప్రభుత్వం రైతులకు ఇవ్వబోతున్నది. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తాం. ఈ నెల 26 నుంచి ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు సబ్సిడీ డబ్బులను రైతుల తరపున ప్రభుత్వం ఏడాదికి 12,000 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ను గృహ జ్యోతి పథకం ద్వారా గత మార్చి 1 నుంచి ఇస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దాంతో పాటు 200 యూనిట్ లోపల కాల్చుకునేటువంటి కరెంటు వాడకందారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాం. మార్చి నెల 1 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తాం. దానికి కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. ఏదో ఆషామాషిగా మనం ఫ్రీగా ఇచ్చేసేయండి అని డిస్కౌంట్ మీద భారం పడేసి వదిలేట్లేదు. మీ అందరి తరఫున ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కడతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంతే కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతాంగ సోదరుల్ని ఆదుకోవటం కోసం కేవలం ఆ పంటలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ పంటలు పండించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఖర్చుకు సంబంధించిన డబ్బులు ఇవాళ రైతు భరోసా పేరు మీద గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే మొన్న మంత్రిమండలి మొత్తం నిర్ణయం చేసి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం చేశాం. ఇది రైతాంగ సోదరులకి మనందరూ తెలుసు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని నెట్టిన విషయం కూడా తెలుసు. అయినా కానీ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో 2,000 రూపాయలు ఇంకా పెంచి అదనంగా అసలు బందీ చేస్తారు కాంగ్రెస్ వస్తే. ఇది ఈయనని గట్టిగా అబద్ధాలు చెప్పినటువంటి నాయకులు చెంప చెల్లు అనిపించేటట్టుగా ఇంకొక 2,000 అదనంగా పెంచి 12,000 ఇవాళ ఇస్తా ఉన్నాం సంవత్సరానికి 2 పంటలకు. అట్లాగే ఆ రైతు కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు అందరికీ అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. దాంట్లో పథకం పేరు కూడా పెట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రకటించాం. రేపు 26వ తారీఖు నుంచి ఇది మొదలవుతుంది. అట్లాగే మిత్రులారా, ఇదే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల పక్షాన ఆలోచన చేస్తే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తాము. పంట నష్టపరిహారంతో పాటు మీ అందరికి ఇన్సూరెన్స్ కట్టడానికి రైతుల పక్షాన ఆ ప్రీమియం రైతులు కట్టకుండా